హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. పుల్వామా దాడిలో 42 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో విపరీతమైన ఆగ్రహానికి గురైన ఇండియా మన యుద్ధ విమానాలను పంపి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలన్నింటినీ కూల్చివేసింది. ఎదురుదాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులను హతమార్చి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠమే చెప్పింది. అయితే ఈ క్రమంలోనే పాక్పై అటాక్ చేసి వస్తున్న మన యుద్ధ విమానం MiG-21లో లోపాలు తలెత్తి పాక్ భూభాగంలో కూలిపోగా ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ యుద్ధ కమాండర్ వర్ధమాన్ అభినందన్ విమాన లోపాన్ని ముందుగానే గుర్తించి వెంటనే పారాచూట్ సహాయంతో క్రిందకు దిగాడు. దురదృష్టవశాత్తు ఆయన పాక్ భూభాగంలో పడిపోవడంతో ఆయన్ను బంధించి నాటకాలు వేయాలని చూసిన పాకిస్తాన్కు అంతర్జాతీయంగా 192 దేశాలు చేసుకున్న జెనీవా ఒప్పందం ప్రకారం ఆయనకు ఎటువంటి హాని కలిగించకుండా వెంటనే ఆయన్ను విడుదల చేయాలని పాకిస్తాన్ను హెచ్చరించి ఎటువంటి షరతులు లేకుండానే భారత్కు రప్పించుకున్నాం. ఇప్పుడైతే అభినందన్ను ఈజీగా విడిపించుకున్నాం. కానీ ఇలాంటి సంఘటనే గతంలో జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో పాక్ చేత బంధించబడినటువంటి మన జవాన్లు ఇప్పటికీ ఇండియాకు రాలేదు అనే విషయం అంతు చిక్కని మిస్టరీగా మిగిలింది. మరి ఇంతకు అసలు అప్పుడు ఏం జరిగింది, పట్టుబడ్డ సైనికులు ఎక్కడ ఉన్నారు వంటి విషయాలతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ సమయంలో ఇండియాకు చెందిన 54 మంది జవాన్లను పాకిస్తాన్ నిర్బంధించింది. వీరిలో 27 మంది సైనికులు, 24 మంది వైమానిక దళం, 2 నావికా దళం, 1 BSF జవాను ఉన్నారు. 1971 డిసెంబర్ 27న టైమ్ మ్యాగజైన్లో మేజర్ AK ఘోష్ ఫోటో ప్రచురితమైంది. దీంతో భారత సైనికులను పాక్ తన వద్ద బందీలుగా ఉంచుకుందని స్పష్టమైంది. అయితే పాకిస్తాన్ ఈ విషయాన్ని 1989 వరకు గోప్యంగానే ఉంచింది. అయితే పాకిస్తాన్ మన సైనికులను బంధించి కూడా వక్రబుద్ధిని చూపిస్తూ అసలు మేము ఎవరినీ బంధించలేదని నాటకమాడింది. కానీ తమ జైల్లో భారత సైనికులు ఎవ్వరూ లేరంటూ బుకాయిస్తూ వచ్చిన పాక్ నిజాన్ని దాచలేకపోయింది. 1989లో పాకిస్తాన్ సందర్శించిన భారత అధికారులతో చర్చల్లో భాగంగా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భారత సైనికులు మా వద్దే ఉన్నారు అనే విషయాన్ని చెప్పారు. దీంతో భారత్ వారి విడుదల కోసం ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. అయితే పర్వేజ్ ముషరఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భుట్టో చెప్పింది అవాస్తవమని తెలిపారు. ఈ క్రమంలోనే పాక్ చేతిలో బంధించబడిన భారత సైనికులు కుటుంబీకులకు పాక్లోని ముల్తాన్, లాహోర్, సుకూర్, సాహివాల్, ఫైజలాబాద్, మిన్వాలి, రావల్పిండి, స్వాబి దర్గాయ్ జైళ్లను సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే అక్కడ వారి ఆచూకీ లభించలేదు. కానీ అక్కడే ఉన్న ప్రైవేట్ గార్డులు భారత సైనికులు బతికే ఉన్నారని వారికి చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా 1974 డిసెంబర్ 26న భారత మేజర్ అశోక్ సూరి తన తండ్రి డాక్టర్ సూరికి రాసిన లేఖతో భారత సైనికులు పాక్ చెరలోనే ఉన్నారు అనేది స్పష్టమైంది. తాను పాకిస్తాన్లో సురక్షితంగా ఉన్నానని, తనతో 20 మంది సైనికులు ఉన్నారని, భారత ప్రభుత్వంతో మాట్లాడి తమను విడిపించేందుకు ప్రయత్నించాలని అశోక్ ఆ లేఖలో రాశారు. అబ్దుల్ హమీద్ అనే వ్యక్తి ద్వారా సూరి ఈ లేఖ అందుకున్నారు. యుద్ధంలో చనిపోయాడని భావించిన అశోక్ బతికే ఉన్నాడని తెలియగానే తండ్రి సూరి ఆ లేఖను భారత ప్రభుత్వానికి అందించారు. సూరి తన కుమారుడి విడుదల కోసం 1999 వరకు రక్షణ శాఖను సంప్రదిస్తూనే ఉన్నారు. చివరికి కుమారుడిని చూడకుండానే ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత ఇండియా ఎన్నిసార్లు సంప్రదించినా తమ వద్ద భారత సైనికులు బందీలుగా లేరంటూ పాక్ సమాధానం చెబుతూ యుద్ధ నీతిని తప్పింది. కానీ అదే 1971 యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ ఓడించింది. కానీ సిమ్లా ఒప్పందానికి లోబడి యుద్ధంలో అదుపులోకి తీసుకున్న 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని తిరిగి అప్పగించడం జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం వారు బంధించిన 54 మంది భారతీయ సైనికులను తిరిగి ఇవ్వకపోగా కనీసం వారి ఆచూకీ కూడా తెలపకుండా నీచంగా ప్రవర్తించింది. ఇక ఈ విషయానికి సంబంధించి బెనజీర్ భుట్టో స్నేహితురాలు బ్రిటిష్ హిస్టోరియన్ విక్టోరియా స్కోఫీల్డ్ తెలిపిన వివరాల ప్రకారం భారత సైనికులను లాహోర్లోని కోట్ లాఖ్పత్ జైల్లో బంధించారని పాకిస్తాన్ లాయర్ ఒకరు తనకు చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రోజు యుద్ధంలో కనిపించకుండా పోయిన 54 మంది సైనికులు పాక్ చెరలోనే ఉన్నట్లు స్పష్టమవుతుంది. కానీ పాకిస్తాన్ వారిని ఇంకా బందీలుగానే ఉంచిందా లేదా హత్య చేసిందా అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్,
పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉండి ఇండియాకు రాలేకపోయిన మన భారత జవాన్ల మిస్టరీకి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.